చేస్తావు అత్తయ్య? లేదమ్మా, పసిదానివి, నీ మీద నాకు ద్వేషం ఏంటమ్మా? ఈ అన్నప్రాసం రోజు నేను చూడలేదు. ఈ అత్తయ్య పెట్టే తొలిగోరు ముద్ద రుచి చూడమ్మా. పసిపిల్లగానే నిన్ను ఊహించుకుని నేను సంతృప్తి పడతాను. తినమ్మా. అభిమానంతో పెట్టే ఈ పచ్చడి మెతుకుల రుచి ఎలా ఉందమ్మా? అహంకారంతో పెట్టే పాయసం కన్నా బాగానే ఉంది అత్తయ్య. అమ్మా, కోడలికన్నీ మేనత్త పోలికలే వచ్చినట్టున్నాయి. వచ్చి ఒక్కరోజైనా కాలేదు, అప్పుడే ఆ చిలక పలుకులన్నీ మారిపోయాయి. హరిశ్చంద్ర ప్రసాద్, హరిశ్చంద్ర ప్రసాద్, ఒక్కసారి గతాన్ని గుర్తుకు తెచ్చు. కనుబొమ కదిపితే చాలు గ్రామం గడగడలాడిపోయి, కన్నెర్ర చేస్తే చాలు చీకటి వెలుతురు చాటుకు పారిపోయి, పెదవి కదిలితే చాలు ఆ పలుకులే శిలాక్షరాలై శాసనాలుగా చలామణయ్యి. అంత వాడివి ఆనాడు మేనల్లుడు తొడతరిచి సవాలు చేస్తూ ఉంటే ఎలా భరించావు? నీలో ఆత్మస్థైర్యం నశించిందా, లేక ఆ నేరాన్ని నువ్వే అంగీకరిస్తున్నావా? లేదు. పౌరుషం లేని వాణ్ణి కాదు, పట్టుదల నశించిన వాణ్ణి కాదు. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవలసినది నా చెల్లెలి మీద కాదు, మేనల్లుడి మీద కాదు, కన్న కూతురు మీద కాదు. ఆ తోడబుట్టిన దాని సౌభాగ్యాన్ని చెరిపివేసిన ఆ దుర్మార్గుల మీద, మమ్మీ అపనిందల పాలు చేసిన ఆ కిరాతకుల మీద, మాకి తలవంపులు తెచ్చిపెట్టిన ఆ దౌర్భాగ్యుల మీద. కారణం అయ్యా చెప్పాం. ఆనాడు సత్యం గారిని పోలీసులు బాయినెట్లతో పొడిచి చంపారని గదు నువ్వు మాకు చెప్పావు. అయ్యా చెప్పాం. నారిగాడు సత్యం గారిని పోలీసులకు చూపించాడన్న పగతో విప్లవ వీరులు నారిగాడిని నరికి చంపారని గదు నువ్వు మాకు చెప్పావు. అయ్యా చెప్పాం. మరి భువనేశ్వరి ఈ అభాండం మా మీద వేస్తున్నదేమి? అయ్యా అది కేవలం అపోహండి. నిప్పు లేనిదే పోగ రాదుగా కరణం. చెప్పాం రాదండి. మరి మా మీదే ఎందుకు అపోహపడింది? నిన్నెందుకు అనుమానించకూడదు? అయ్యా సముద్రంలో ఇసుకరేడు లాంటి వాడిని నా బొంద నన్ను అనుమానించడం ఏమిటండి? ఇన్నాళ్ళు మా మధ్య ఉన్నది సిద్ధాంతాల భేదమే అనుకున్నా. ఈ పగాని మాకు తెలియదు. నిరపరాధిని శిక్షించని మేము, అపరాధిని వదిలిపెట్టని మేము ఈనాడు అపనిందల పాలయ్యాము. కరణం చెప్పు చెప్పు, కామ్రేడ్ సత్యం గారిని పంపిందెవరు? తెలియదండి. తెలుసు. అమ్మతోడు నిజంగా తెలియదండి. తెలియకపోతే తెలుసు. కామ్రేడ్ సత్యం గారిని చంపిన మనుషులు మాకు కావాలి కరణం. వాళ్ళ నెత్తురుతో మా చెల్లెలి ప్రతిజ్ఞ మేమే నెరవేర్చాలి కరణం. రేపు సూర్యుడు అస్తమించేలోగా ఈ రహస్యం మాకు తెలియాలి కరణం. లేకపోతే ఎవరండి వీళ్ళంతా? దేశసేవకు అంకితమైపోయిన కీర్తిశేషులు. ఓ, అంత భక్తిగా నాకు ఎప్పుడైనా దండం పెట్టావంటే మీరు కీర్తిశేషులైనాక మీకు దండం పెడతాలే. అమ్మా. హలో ఏట్రా అప్పుడు ఆర్ని పోకపోయావు. ఇప్పుడు ఎలాగరా అవతలో పెద్ద మనిషి మన నమ్మి శంకుస్థాపన పెట్టుకున్నాడు. పొరుగు పని చేయి, నీ తుమ్ములు గానుగుసూనం ఆడించి పంపు, దాంతో శంకుస్థాపన చేసుకుంటాడు. మన పద్ధతిలో కంకో దండ ఏర్పాటు చేసేలేకపోయావా? అడుగు కదలవటం
కొడక నన్ను బజార్లో పెట్టాలని నువ్వు చూస్తున్నావా? సరే వచ్చేస్తున్నాను. సారీలు ఇన్స్పెక్టర్ గారు, సారీలు. ఏంటి విషయం? ఇతను దొంగ సిమెంట్ తోలిస్తూ దొరికిపోయాడు. అరెస్ట్ చేస్తే తనకేమీ తెలియదని, ఇది మీ తాలూకని చెప్పాడు. ఏ ఊరు బాగుంది? కొన్ని పేరన్నా చెప్పు. అప్పారావట. ఓహో అప్పారావా? మొన్న మధ్య మా బాత్రూమ్ లో గచ్చు పాడైతేనో 4 బత్తాలు సిమెంట్ తోలేళ్ళండి. ఏమయ్యా, నీకు ఏమన్నా న్యాయంగా ఉందా? ఇలాంటి దగాకూర విషయాల్లో నా బోటి పెద్ద మనిషి పేరు వాడేసుకోవడం బాగుందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడు. నువ్వు ప్లేట్ పిరాయిస్తే నేను గతాన్ని తవ్వాల్సి వస్తుంది. మన ఇద్దరం రంగాపురం రాజావారిని ఎలా మోసం చేశామో చెప్పాల్సి వస్తుందిరా. చచ్చ, ఈడెవడండి ఎదవన్ న్యూసెన్స్? తెలిసిన వాళ్ళ పేర్లన్నీ ఇలా వాడి పారేస్తున్నాడు. అయినా ఇవాళ రేపు దొంగతనం చేసిన నేను దొంగనని ఒప్పుకుంటాడా? ఇంతకీ ఆ కాగితాలు ఎవరి పేరు ఉన్న ఇన్స్పెక్టర్ గారు? వాడి పేరు మీదనే ఉన్నాయి. మరి అయితే ఇంకేటండి, లక్షణంగా బొక్కలో దోసేసి మక్కలు కొట్టేయండి, ఆడే ఒప్పేసుకుంటాడు. ఇదిగో అప్పారావా, కావాలంటే 4 రూపాయలు సాయం అడుగు, అంతేగాని మా బోటి పెద్ద మనుషుల పేర్లు ఇలా ఖరాబు చేయక. వస్తాను ఇన్స్పెక్టర్ గారు. సారీలు సారీలు. ఇదిగో ఇన్స్పెక్టర్ గారు, ఆ వృత్త దొంగనే కదా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. వెంకటయ్య, ఎంత ద్రోహం చేశావు. మనం ఒకటని 20 ఏళ్ళు కనుక ఇప్పుడు నువ్వు పెద్ద మనిషి అయిపోయా. నాకు అన్యాయం చేశావు. నీ మూలంగా నేను చెయ్యి కూడా పోగొట్టుకున్నాను రా. నా మూలంగా నువ్వు పేరు కూడా పోగొట్టుకోలేవన్నమాట. చూస్తాను. నమ్మిన వాళ్ళ గొంతు కొయ్యటం నీకే కాదురా, నాకు కూడా చేతనం ఉండరా. కానిస్టేబుల్ ఒకసారిట్రా రావయ్యా. నా కొడుకులకు ఎప్పుడు ఏది అవసరం వస్తుందో తెలియదు కదా. ఏంటయ్యా? బయటికి వెళ్ళాలి. అయ్య బాబోయ్, మా ఇన్స్పెక్టర్ గారు కలిస్తే నా పీక కోసేస్తాం. అబ్బా, ఆ బయటికి కాదయ్యా. అయ్య బాబోయ్, మంచి చిక్కే తీసుకొచ్చి పెట్టావటయ్యా. తలుపు తీస్తే దొక్క చీరేస్తానరా ఆయన, తీయకపోతే లోపల నువ్వేం చేస్తావో ఏమిటో. అబ్బా, పోను పని చేయండి. ఇదిగో కానిస్టేబుల్ గారు, నా చేతికి సంఖ్యలు వేసి మీరు పట్టుకునే గోడకు ఇటుపక్క నుంచోండి, నేను అటుపక్కన పుసుకొచ్చేస్తాను. ఆహా ఆహా, నీ బుర్రే బుర్ర, అందుకునే దొంగ నా కొడుకు అయ్యావు. సర్లే. రావయ్యా, కర్మ కొద్దీ దొరికారయ్యా. కర్మ కర్మే. ఆ గోడ పక్కన బస్సు అట్టగే. నా కొడుకులు ఎప్పుడు ఏం వస్తుందో తెలియదు. వచ్చినా మేమే, ఏం వచ్చినా మేమే. అయిందా? ఎంతసేపు అయ్యా? తొందరగా కానీ. అవుతుందిలే, ఆగమయ్యా. ఏ జన్మలో ఏం పాపం చేశానో గానీ వీళ్ళకి కాపలా గాయాల్సి వచ్చింది. ఏయ్, తొందరగా కానీ మన నీకు చెప్పిన దాని నుంచి రా. గమ పద పద నిద గరి నిద మగరి స
మగరి స స స స స. పదని సరి గరి గ పగరి పరి స పదని దప మద ప గప మగ స. తుది సాములో మోజు పెరిగి నా ఎద పైన మెత్తంగ ఒరిగి సరసాల వల విసిరి విసిరి కొత్త మరలాటలో కొసరి కొసరి కంటికి కున్నుకే రానియని తుంటరి వయ్యావురా అంటే అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. నిన్న రాత్రి తిరుపతిలో నేనున్నాను గదే అన్నావు గదా ఎంత టక్కరి వాడావో నా మోహన రంగ ఎంత ఎంతెంత ఎంత టక్కరి వాడావో. మదని స స స స గరి దని స మదని గరి రి ని ద మగరి ఇగరి గమ గమ ద మ దని ద ఇగరి గమ గమ ద మ దని దని రి స గమ గమ ద మ దని 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 స గరి గరి దని స ఇద పమ ప పగరి స. అడగక ముందే చందాలిచ్చి అందరి నోళ్ళకు చిక్కం కట్టి అడగక ముందే చందాలిచ్చి అందరి నోళ్ళకు చిక్కం కట్టి ప్రతి వేదికపై పీఠం వేసి పై వాళ్లకు తగు వెన్న రాసి ఎక్కడ పుట్టిన వెంకటయ్యా ఎంత వాడివయ్యావంటే అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. దేశోద్ధరణకు కళా పోషణకు పుట్టానని కనుగొట్టావు గదా ఎంత టక్కరి వాడావో నా మోహన రంగ ఎన్ని నేర్చినాడావో. ఇంటిని విరిపంతిని మరుదంతిని ఆశాంతంగా నీ సొంతంగా సహధర్మచారణిగా సరిపెట్టుకున్నావు ఎంత టక్కరి వాడావో నా మోహన రంగ ఎంత ఎంతెంత అభయంత టక్కరి వాడావో. శభాష్, నా సహధర్మచారిణిగా సరిపెట్టుకున్నందుకు నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నావే. నువ్వు చెప్పింది కరెక్ట్. ఎప్పుడైనా ఎదురు తిరుగుతాడేమోనని ముందుగానే ఆ పిగాన్ని బొక్కలకు దోహించేశాను. వీళ్ళెవరు అని కదా అడిగావు. వాళ్ళంతా నిజాయితీ అయిన ఆఫీసర్లు, ప్రజా వర్కర్లు, చేత్తడెరగని నిజాయితీ అయిన మనుషులు. పాపం మన డబల్ కాటు గడ్డ కింద నిలువు లోతులో తొంగున్నారు. ఎవరు నువ్వు? మిస్టర్ వెంకటేష్, నీ డబుల్ కాటుకి పూలదండకి ఉన్న కనెక్షన్ తెలిసిన మనిషిని. నీ గుట్టంతా